నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ హెల్త్. ఈ కాలంలో 30 ఏళ్లు దాటిన తర్వాత చర్మ సంరక్షణ ముఖ్యం. చర్మాన్ని బిగుతుగా మార్చుకోవడానికి కొబ్బరి నూనె మసాజ్, కలబంద జెల్, తేనె నిమ్మరసం, గంధం ఫేస్ ప్యాక్, గుడ్డులోని తెల్ల సోనా మాస్క్ వేసుకుంటే వృద్ధాప్య లక్షణాలను తగ్గించి మెరిసే చర్మాన్ని పొందవచ్చు. వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు మరియు చర్మం వదులవ్వడం వంటి సమస్యలైతే రావడం సహజం. కొందరిలో 30 ఏళ్ల నుంచే చర్మం సాగే సమస్య అయితే ప్రారంభమవుతుంది. అయితే చర్మ సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించే వారి చర్మం ఎప్పుడూ బిగుతుగా యవ్వనంగా కనిపిస్తుంది. సాధారణంగా చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే రోజువారీ స్కిన్ కేర్ రొటీన్ను పాటించడం చాలా ముఖ్యమని చెబుతూ ఉంటారు. అయితే మీరు కూడా సాగిన చర్మంతో ఇబ్బంది పడుతున్నట్లయితే 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా చర్మాన్ని బిగుతుగా మార్చుకోవడానికి ఇక్కడ కొన్ని విలువైన ఇంటి చిట్కాలైతే ఉన్నాయి. వాటి గురించి కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. చిన్న వయస్సులోనే చర్మం వదులవ్వడం ప్రారంభిస్తే కొబ్బరి నూనె చక్కటి పరిష్కారం. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెతో చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. చర్మాన్ని బిగుతుగా మార్చడంలో కలబంద జెల్ అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజు ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మానికి మంచి టోన్ అయితే లభిస్తుంది. తేనె మరియు నిమ్మరసం మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతంగా బిగుతుగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని వారానికి 4 సార్లు ఉపయోగించవచ్చు. చర్మాన్ని టైట్ గా ఉంచడానికి గంధం మరియు రోజ్ వాటర్ కలిపిన ఫేస్ ప్యాక్ నైతే ముఖానికి అప్లై చేయండి. ఇది చర్మ ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. చర్మాన్ని బిగుతుగా మార్చుకోవడానికి గుడ్డులోని తెల్ల సోనా మాస్క్ ను ఉపయోగించుకోవచ్చు. ఈ మాస్క్ ని వారానికి 1 లేదా 2 సార్లు వేయడం వల్ల చర్మంలో చెప్పుకోదగిన మార్పు కనిపిస్తుంది. ఈ సహజ పద్ధతులను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా వృద్ధాప్య లక్షణాలను తగ్గించి మెరిసే చర్మాన్నైతే పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఓకే టీవీ హెల్త్.